హలో హాయ్ అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు ఇట్స్ మై రిపోర్ట్ ఛానల్. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీ ఈ పేరు మీరు వినే ఉంటారు. ఆల్రెడీ ఇండియాలో ఈ పేరు గట్టిగా మారుమోగుతుంది. ఈ పేరుకున్న వ్యవస్థాపకుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓనర్ అయిన అభిజిత్ దీప్కే గత 10 రోజుల క్రితం అమెరికా నుంచి అయితే రిటర్న్ రావడం జరిగింది. అతను ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ఒక ధర్నా చౌక్లో అతనైతే మాత్రం గట్టిగా అయితే ఒక సభ నడిపాడు. ఆ సభలో ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి నిట్ పేపర్ లీకేజ్ గురించి మాట్లాడుతూ ధర్మేంద్ర ప్రధాన్ అంటే మన కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అతను రాజీనామా చేయాలని, అలాగే ఈ నిట్ పేపర్ లీకేజ్ మీద నిరపక్షపాతంగా విచారణ చేయాలని అతనైతే కోరారు. ఇది 3 వారాలు గడువు ఇస్తున్నాం కేంద్ర గవర్నమెంట్కి. ఈ 3 వారాల గడువులో మీరు ఖచ్చితంగా దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ ఉద్యమాలు, ఈ సభలు దేశవ్యాప్తంగా పెడతాం. మా పార్టీ విస్తరణలో భాగంగా కేంద్ర గవర్నమెంట్లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని అయితే మాత్రం గట్టిగా మేమైతే మాత్రం విమర్శిస్తామంటూ అతనైతే బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. 3 వారాలు గడువు ఇచ్చాడు. 3 వారాల గడువులో 2 వారాలు గడిచిపోయినాయి. ఇప్పుడు వరకు అతనైతే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించలేదు. అలాగే ఎవరో హర్యానాకు సంబంధించిన ఒక మినిస్టర్, స్టేట్ మినిస్టర్, కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక కామెడీ మీమ్ పేజ్, ఆ కాక్రోచ్లు బయటకు వస్తే కొట్టి చంపేయడానికి మేము రెడీగా ఉన్నాం అంటూ విమర్శించడం జరిగింది. దాంతో ప్రజల్లో కొంచెం వ్యతిరేకత అయితే మాత్రం బీజేపీ గవర్నమెంట్ మీద వచ్చింది. సో ఆ విషయం ఆ పక్కన పెడితే ఈ పార్టీ యొక్క వ్యవస్థాపకుల్లో ఉన్న అభిజిత్ దీప్కే, అతని ఫ్రెండ్ విజయ్ దాహియా ఇలాంటి వాళ్ళు ఈ పార్టీని చేసే క్రమంలో ఇప్పుడు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళైతే మాత్రం ఒక సభ పెట్టుకుందాం అనుకున్నారు. అలాగే బెంగళూరులో కూడా ఒక సభ పెట్టుకుందాం అనుకున్నారు. ఈ 2 ప్లేసుల్ని వాళ్ళు ముఖ్యంగా ఎందుకు చూశారు అంటే ఈ 2 ప్లేసుల్లోనే కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది. సో అన్అఫీషియల్గా కాంగ్రెస్ సపోర్ట్ ఉంటుంది అనే దాని మీద ఈరోజు కొండ బద్దలు కొట్టినట్టుగా జరిగిపోయినట్టుగా వాళ్ళైతే మాత్రం ఈ 2 రాష్ట్రాల్లో అయితే సభ పెట్టుకున్నారు. నెక్స్ట్ చెన్నైలో పెట్టుకుంటారని విన్నాను. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కానీ అయితే ఈ 2 రాష్ట్రాల్లో మాత్రం వీళ్ళు సభలు పెడితే ఇప్పుడు బెంగళూరులోకి వచ్చేటప్పటికి విజయ్ దాహియా ఎవరైతే ఉన్నాడో ఆ సభలో ముఖ్య అతిథిగా ప్రకాష్ రాజ్ గారిని అయితే తీసుకెళ్లారు. ఆ బెంగళూరు సభ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ తెలంగాణలో పెట్టేటప్పటికి తెలంగాణలో ముఖ్య అతిథులుగా సోనం వాంగ్చుక్, ఇతను మీకు తెలియని వ్యక్తి. ఇతను నార్త్ ఇండియాకి సంబంధించిన పర్యావరణవేత్త. అంటే మీకు ఈ వామపక్ష భావజాలాలతో డిబేట్లో పాల్గొనే వ్యక్తులు ఉంటారు కదా, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాగా అటువంటి వ్యక్తి. అలాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆకునూరు మురళి వీళ్ళు చీఫ్ గెస్ట్లకు అయితే అటెండ్ అయ్యారు. అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ స్పీచ్ మాట్లాడడానికి ప్రశ్న ఛానల్ యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో జోసెఫ్ విజయ్ అయితే ఎంటర్ అయ్యి అతను కూడా కొంచెం ఈ మీమ్ పేజీకి తగ్గట్టుగానే అవహేళన చేస్తూ ఈ యూత్ని ఎంకరేజ్ చేస్తున్న విధంగా అతను మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీద అయితే మాత్రం అతను కౌంటర్లు వేస్తూ సభను అయితే ముందుకు తీసుకెళ్ళాడు. అయితే ఈ సభ నడిపింది ఎవరు అని ఆరా తీస్తే తెలిసిన విషయం ఏంటంటే రుచిత ఆశా కమల్. ఈ యువకుడు చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈ యువకుడు గత 4 సంవత్సరాల నుంచి ఏయు లేకపోతే ఈ యూనివర్సిటీలకు సంబంధించిన ఈ విద్యార్థులను వేసుకుని గట్టిగా పోరాటం చేస్తున్నాడు. ఈ యువకుడికి అఫీషియల్గా ఎవరు సపోర్టు లేదు, కానీ అన్అఫీషియల్గా అంటే గవర్నమెంట్ పన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అపోజిషన్ పార్టీలో ఉన్న కొంతమంది ఈ ఎమ్మెల్యే క్యాడర్ లేకపోతే మినిస్టర్ క్యాడర్ మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారనేసి ఒక రూమర్ అయితే ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు హెచ్సియు అంటే మీకు గుర్తుందో లేదో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఐటీ హబ్గా మార్చేద్దామని అనుకున్నప్పుడు 400 ఎకరాల స్థలాన్ని ఇచ్చేస్తున్నాడని తెలిసినప్పుడు ఈ కుర్రోడు తన యువకులతో అంటే తన యొక్క పోరాట యోధులతో ఆ సభను పెట్టి అక్కడ హెచ్సియులో నినాదాలు చేస్తూ ధర్నాలు చేశాడు. ఆ ధర్నాలు ఫలించి ఆ హెచ్సియు ల్యాండ్ ఏదైతే ఉందో అది ఇవ్వకూడదనేసి కోర్టు తీర్పు ఇవ్వడంతో అది వెనక్కి తగ్గి రేవంత్ రెడ్డి అయితే మాత్రం సైలెంట్గా ఉండిపోవాల్సి వచ్చింది. ఇది మీకు అందరికీ గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒకసారి గుర్తు చేద్దామని. ఆ కుర్రవాడే ఈరోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి ఒక ముఖ్య కార్యదర్శుడిగా మారి ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్లో అయితే మాత్రం సభ నిర్వహించాడు. ఈ సభ దాదాపుగా 15 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చు అయిందనేసి ఒక అంచనా సోషల్ మీడియా లేకపోతే ఈ ఎంటర్టైన్మెంట్ మీడియా ఏదైతే ఉంటుందో అని మీకు తెలుసు కదా, యూట్యూబ్లో ఈ శాటిలైట్లో ఉండే మీడియా, ఆ మీడియా అయితే చెప్తుంది. అది గాసిప్స్. అంటే ఆ వ్యక్తి
అంత ఫండ్ ఎలా పోగు చేశాడు అనే దాని మీద ఒక గాసిప్స్ అయితే వస్తుంది. దీనికి అతనికి డబ్బులు ఇచ్చింది కూడా అపోజిషన్ పార్టీలో ఉన్న వ్యక్తులే, కానీ ఇక్కడెక్కడ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కాదు. ఈ డబ్బులు ఈ ఫండ్ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే అపోజిషన్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో అపోజిషన్గా కొత్తగా పార్టీగా వెలిచిన టీఆర్ఎస్ కానీ కేంద్ర గవర్నమెంట్కి పూర్తిగా వ్యతిరేకం. కాబట్టి ఈ 3 పార్టీల నుంచి ఉన్న కొంతమంది పెద్దలు అయితే డబ్బులు ఇచ్చారనేసి ఒక గాసిప్ అయితే చాలా గట్టిగా అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుంది. ఆ డబ్బులతోనే ఈ రుచిత్ ఆశా కమల్ అనే వ్యక్తి ఈ ప్రోగ్రామ్ అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క సభని కండక్ట్ చేశారనేసి తెలుస్తుంది. బట్ వాళ్ళంతా మాట్లాడిన విషయం ఏంటంటే ఈ నిట్ పేపర్ లీకేజ్లో ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం రాజీనామా చేయించాలి, అలాగే కేంద్ర గవర్నమెంట్ దిగొచ్చి యువతకి ఖచ్చితంగా సారీ చెప్పాలి, అలాగే ఈ సిజిఐ అంటే సుప్రీంకోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో సుశాంత్ గారు, ఇతను చేసిన వివాదమైన వ్యాఖ్యల వల్ల ఇదంతా జరిగింది అనేది గుర్తు చేసే విధంగా అయితే మాత్రం ఈ సభ అయితే జరిగింది. ఇది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ ఇక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే ఇక్కడ ఉన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ, లేకపోతే జోసెఫ్ విజయ్ గారు కానీ, లేకపోతే ఆకునూరు మురళయ్య గారు కానీ, వీళ్ళు ఎవరో కూడా ఏ పార్టీలోనూ లేరు. వాళ్ళకు ఒక పార్టీ కావాలి అనుకున్నప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే ఒక మీమ్స్ పేజీ వెళ్ళడం, ఆ మీమ్స్ పేజీ కాస్త ఇప్పుడు పార్టీగా ఆవిర్భించిపోవడం జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో వీళ్ళు జాయిన్ అవుతారనేది ఇక్కడ నిన్న ఆ పార్టీ సభలోకి వెళ్తే ఆ పార్టీ సభ కండక్ట్ చేసే విషయంలో నాకు అర్థమైపోయింది. సో వీళ్ళైతే మాత్రం ఈ పార్టీలో జాయిన్ అవుతే మరి రేపు పొద్దున అభిజిత్ దీప్కేకి వీళ్ళ సపోర్ట్ ఉంటుంది. అంటే వీళ్ళ వయసు రీచ్లా చూసుకున్నా కూడా అభిజిత్ దీప్కే అనేవాడు ఏమాత్రం నాలెడ్జ్ లేని పర్సన్కి వీళ్ళు సపోర్ట్ ఇస్తున్నారంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క వాల్యూస్ ఎంత ముఖ్యంగానో అంత ఇంపార్టెంట్గా ఉన్నాయో నాకు అనిపిస్తుంది. అలాగే ఈ సభలు ఓన్లీ తెలంగాణ అండ్ బెంగళూరులో జరగడానికి కారణం మీకు అందరికీ అర్థమైపోయింది. అంటే ఈ 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఉందనేసి. ఇలా ముందుకు పోతే రాబోయే రోజుల్లో ఈ కేంద్ర గవర్నమెంట్కి కాంగ్రెస్ పార్టీకా లేకపోతే ఈ కాక్రోచ్ జనతా పార్టీకి జరిగే ఈ అల్లర్లు గొడవలు మరో బంగ్లాదేశ్, మరో శ్రీలంక, మరో నేపాల్, మరో మయన్మార్, మరో ఇరాన్ లాగా ముందుకు సాగి మన దేశం కూడా అస్తవ్యస్తంగా అయ్యే పొజిషన్కి అయితే మాత్రం అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇది జరగకుండా ఉండాలంటే కేంద్ర గవర్నమెంట్ దిగొచ్చి ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క మీమ్స్ పేజ్కి సారీ చెబుతారా, లేకపోతే కలుపుకుని పోతారా, లేకపోతే ఈ వ్యవస్థని మార్చుకుంటూ వాళ్ళు చేసిన తప్పులు ఒప్పుకుంటారా అనేది మరి చూడాలి. ఎందుకంటే పూర్తిగా కాక్రోచ్ జనతా పార్టీని విమర్శించడానికి ఏ విధమైన రైట్స్ లేవండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గానే మాట్లాడుతున్నారు. ఈరోజు ఈ నిట్ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా ధర్మన్ ప్రధాన్ యొక్క అస్తవ్యస్త వల్ల జరిగిందని నేను అనుకుంటున్నాను. అతని యొక్క అసమర్థత వల్లే జరిగిందని నేను అనుకుంటున్నాను. దానివల్ల అతను ఖచ్చితంగా రాజీనామా చేయాలి. కానీ ఇప్పుడు వరకు రాజీనామా చేయలేదు. అలాగే ఈ నీట్ పేపర్ ఎగ్జామ్ని ఇప్పుడు వరకు కండక్ట్ చేయడానికి అతనికి టైం దొరకలేదా? దాదాపు 2 నెలలు అయిపోతుంది. 2 నెలల్లో అతను ఏం పీకాడు, అసలు కేంద్ర గవర్నమెంట్ ఏం పీకుతుందనేసి ఆలోచిస్తుండే నాకే చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి రేపు పొద్దున్న స్టూడెంట్స్ ఈ కాలేజీలకి వెళ్ళవలసిన సిచ్యువేషన్ని ఇంక ఎన్ని రోజులు వీళ్ళు డిలే చేస్తారని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ దీని మీద విమర్శించడంలో తప్పేం లేదు అన్నది క్లియర్గా కనిపిస్తుంది. దీని వెనకాల మళ్ళీ జై శ్రీరామ్ అంటారా లేకపోతే వందే మాతరం అంటారా అనేది ఒక మాట చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. ఓకే, ఎంతసేపు ఈ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని ఈ వ్యవస్థలో లోపాలని ఎత్తి చూపకుండా ఇలా మాట్లాడుతున్న బీజేపీ పెద్దలు మాత్రం ఇది ఖచ్చితంగా మార్చుకోవాలి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ రేపు ఇంకో పార్టీ పుట్టి మిమ్మల్ని ప్రశ్నించడమే కాదు ఈ దేశంలో అల్లరి సృష్టించడానికి కూడా అవకాశం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో మీ ఆలోచన రీతి ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను.